హై టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవలి జీకేకే వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే వినాయక చవితి స్పెషల్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మా ఇంట్లో మేము ఎలా జరుపుకుంటామో వీడియో చూసేయండి. అయితే సేమియాలండి, అదే పాశం చేయడానికి గిన్నె నుండి పట్టుకొచ్చాము. దానిలో ఎండబెడుతున్నాము. కొంచెం పచ్చి ఉంటుంది కదా, కొంచెం గాలికి ఒక 2-3 మినిట్స్ ఎండబెట్టేసామనుకో మంచి ఒక 2-3 టైమ్స్ వేసుకొనికే పనికొస్తాయి. ఇలా ఎండబెట్టేసామనుకో పచ్చి ఉంటే బూజు వస్తాయి అనమాట, అందుకే ఎండబెట్టాలి. ఇక్కడ యూజువల్ మనం తుమ్మికూర అందరికీ తెలిసిందే. వినాయక చవితి అయితే కంపల్సరీ తుమ్మికూర ఉండాల్సిందే. తుమ్మికూరతో 2 టైప్స్ ఇస్తారు. ఒకటి తుమ్మికూర పప్పు, ఇంకోటి తుమ్మికూర తొక్కు. మేమైతే తొక్కు చేస్తాము ఎప్పటిలాగో. ఈసారి అయితే పప్పు చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ చూసారు కదా, రౌండ్గా ఉండ్రాలు అనేది లేవు దాంట్లో షావంగాల్లో. అయితే ఇక్కడ పిండి తీసుకొని ఉండ్రాలు చేస్తున్నాం. అలాగే ఇక్కడ నేను తుమ్మికూరని తెంపేసినాక ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేస్తున్నాం. ఎందుకంటే వర్షాకాలం కానీ చాలా మన్ను పట్టింది. పురుగులు, చిన్న చిన్న పురుగులు ఇట్లా వస్తే భయము. కాకపోతే మన్ను చాలా ఉంది, అందుకే ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేయాల్సి వస్తుంది. దీన్ని తుమ్మికూరని మంచిగా వాష్ చేసినాక మనం ఫస్ట్ కడిగి పెట్టుకున్న పప్పుని ఒక 1 అవర్ ముందే కడిగి పెట్టుకున్నాం. దాంట్లోకి కొంచెం అల్లం పేస్ట్, అలాగే కొంచెం పసుపు వేసేసాము. ఇది వాష్ చేసిన తుమ్ముకలో బాగా నీళ్ళన్నీ వడగట్టి దాంట్లో పప్పులో వేసేసాలి. ఈసారి మేము తుమ్మికూర పప్పు చేస్తాం, ఎందుకంటే ఎప్పుడు మేము తొక్క వేస్తాము. ఈసారి ఫస్ట్ టైం తుమ్మికూర పప్పు ట్రై చేస్తున్నాం. అలాగే చింతకాయలు ఉన్నాయి, చింతకాయలు వేసేసాలి చించుకుంటా. దీన్ని మేము కొంచెం చూసాం కాబట్టి జాగ్రత్త జరిపోయింది. చించుతుంటే ఒక పురుగు అనేది అయితే వచ్చింది చింతకాయలో, చూడండి చూపిస్తా. మీరు కూడా కొంచెం జాగ్రత్త చూసి చేయండి. ఏమైనా వేస్తే చూడండి ఎంత పెద్ద పురుగు వచ్చిందో. జస్ట్ మిస్ దాంట్లో పడిపోతుండే. ఇక్కడ నేను పాశంకి బెల్లం నీళ్ళు అనేది పెట్టినాం పొయ్యి పైన. ఇక్కడ పప్పు పెట్టేసినాము. పెట్టేసి బెల్లంలోకి, పాశంలోకి బెల్లము, కుడక, ఇది గసగసాలు, ఇలాయచి, దీని ఇంగ్రీడియంట్స్ అంతే అండి, ఏం లేదు. చాలా ఈజీ పాశం ప్రిపేర్ చేయడానికి. ఫస్ట్ మనం బెల్లం నీళ్ళని మసలు పెట్టుకోవాలి. బెల్లం నీళ్ళని మసలు పెట్టుకున్నాక అది బాగా మసులుతుంటే దాంట్లోకి గసగసాలు వేసేసాలి. అలాగే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి వేసేసాలి. అవి నీళ్ళని బాగా మరుగుతుంటే మనకి చాలా బాగా గసగాలు, పచ్చి కొబ్బరి అనేది వాటర్లోనే ఉడికిపోతాయి. ఇక్కడ ఇలాచి దంచుతున్నాం ఫ్లేవర్ కోసం. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలాగే ఈరోజైతే వంట ప్రిపరేషన్ మా పెద్దమ్మ అయితే చేస్తుంది. సో చూడండి, షావంగాలు కొంచెం ఎండిపోయినాయి, ఒక 5 మినిట్స్ ఎండబెట్టినాం కదా. ఇప్పుడు మనం అన్నీ మసులుతున్నప్పుడు షావంగాలు తీసుకొని కలుపుతూ వేయాలండి, లేదంటే ముద్దలా వేస్తే అలాగే ముద్దలా ఉండిపోతుంది. మనం ఎంత కావాలో అంత కలుపుతూ వేయాలి. మేము ఎక్కడైతే 2 kgs అనేది పట్టించాం కదా, 2 kgs అనేది వండేసాము. చూడండి, పైకెళ్ళి కొబ్బరి గార్నిషింగ్కి కొబ్బరి వేసేసింది. ఈ వాటర్ అన్నీ బాగా పీల్చుకొని పిండి పాశం లేయర్ చేయాలి. ఇక్కడ మా ముగ్గురు కొతులుగా వస్తున్నారు. ముగ్గురు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మేము గరికతో వినాయకునికి మాల రెడీ చేస్తున్నాము. చూడండి, చిన్ని మాల ఒక 11 వరుసలు వచ్చేలాగా మాలనైతే ప్రిపేర్ చేస్తున్నాము వినాయకునికి. అయితే ఇంతవరకు వినాయకుడు అయితే రాలేడు. టైం 5 అవుతుంది. మళ్ళీ వినాయకుడు ఎప్పుడు వస్తాడో అయితే మాకు తెలియదు. తీసుకెళ్ళడానికి వెళ్ళారు. చూడండి, గరికలతో మాల ఇలా రెడీ చేసడం జరిగింది. ఫైనల్లీ మేము వెయిట్ చేసిన వినాయకుడు అయితే వచ్చిండు. చూడండి వినాయకుడు ఎంత బాగున్నాడో. సో మేము దీనికి ఎలా లుక్ ఇద్దాం అనుకుంటామంటే చాలా సింపుల్గా ఉన్నాడు కదా వినాయకుడు. సో ఇంట్లో ఉన్న వస్తువులు ఉన్నాయి కొన్ని మగ్గం వర్క్ ప్రోడక్ట్స్ అండి, అద్దాలు, కుందంచు, స్టోన్స్ ఏవైతే ఉన్నాయో దాంతో కొంచెం ఇంకా వెరైటీగా డెకరేట్ చేద్దామని మేమైతే అనుకున్నాము. సో ధోతికి అయితే మిర్రర్ వర్క్ చేసేసాము. గ్లూ ఏదైతే పెట్టి ధోతికి మొత్తం అక్కడక్కడ మిర్రర్స్ అన్నీ అతికిచ్చేసాము. అలాగే స్టోన్స్, పగిడికి స్టోన్స్ పెట్టి, హ్యాండ్స్కి ప్లేన్ ఉన్నాయి కదా, హ్యాండ్స్కి పారాణి పెట్టేసాము. అంటే పారాణి కదా, నెయిల్ పాలిష్ పెట్టాము. అంటే బాగా వచ్చినాయి ఫింగర్స్కి మాత్రం. మీకు వీడియోలో చూపిస్తా లాస్ట్కి. హ్యాండ్స్, లెగ్స్ కానీ అవుట్ఫిట్ మాత్రం చాలా బాగుంది. సింపుల్గా ఉన్న వినాయకుడు చాలా గ్రాండ్ లుక్ అయితే ఇచ్చామండి. నేను, మా పెద్ద మమ్మీ, మా సిస్టర్స్ వాళ్ళందరూ కలిసి వినాయకునికి లాస్ట్లో చూపిస్తాం మీకు లుక్ ఎలా వచ్చిందో. సో ఇప్పుడైతే మా ఆయన అయితే వచ్చేసాడు. పూజకి మొత్తం మేము స్టార్ట్ చేస్తాము. ఆల్రెడీ ఇట్స్ లేట్ అండి, 7 అయితే అవుతుంది. ఆయన అక్కడ ఆఫీస్లో పూజ కంప్లీట్ చేసుకుని వచ్చే వరకు 7 అయింది. అయితే ఇప్పుడు ఇంట్లో ఆయన ఏ పూజ అయినా సరే ఇన్ని ప్రిపేర్ చేస్తాడనమాట.
సో పూజ సామాన్ అయితే తెచ్చేసాను అప్పుడే. ముందుగా మనము గౌరమ్మని పెడుతున్నాము, గౌరమ్మని తయారు చేస్తున్నాము. గౌరమ్మని చేసినాక కలశం పెడతాము. కలశం పెట్టి కలశం ముందర గౌరమ్మని పెడతాము. కలశంలో మేము వాటర్ పోయాము, బియ్యం వేసి కలశం కూర్చోబెడతాము. కలశం ముంగడ గౌరమ్మని కూర్చోబెడతాము. సో ముందే మేము గౌరమ్మ పూజ చేసి, అలాగే పీట పైన కుడక, వక్క, పసుపు కొమ్మ, తమలపాకులో 5 వడి సామాను పెట్టి అవి పెడతాము. సో ఈ పూజ మొత్తం ప్రాసెస్ అయ్యే వరకు ఒక మేబీ ½ అన్ అవర్ 1 అవర్ అయితే కంప్లీట్ అవుతుంది మా పూజ మొత్తం అయిపోయే వరకు. ఇక్కడ ఇంతవరకు అయితే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. మేము చేసే ఈ డైలీ చిన్ని ఫ్యామిలీ వ్లాగ్స్ అనేది మీకు అంటూ నోటిఫికేషన్ వస్తాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా కంపల్సరీ చేయండి, ఎవరు మర్చిపోకండి.
సో మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఎక్కడ లేకున్నా సరే మేము పూజ అనేది చేయమన్నమాట. అందరు వచ్చాకే ప్రశాంతంగా కూర్చున్నాక అప్పుడే పూజ అనేది స్టార్ట్ చేసాము. సో పూజ అనేది మొత్తం అయిపోయింది. తర్వాత ప్రసాదం తీసుకొని అందరికీ పంచేసాము. పర్ డే ఒక్కొక్క ప్రసాదము. అది మీకు డైలీ వ్లాగ్ చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్.